హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. బిగ్ బాస్ సీజన్ 8 దీనికి సంబంధించి ఇప్పుడే ఎపిసోడ్ అయితే చూసి రావడం జరిగింది. డే 19. దీనికి టైటిల్ వచ్చేసి చెప్తాను, కొంచెం వెయిట్ చేయాల్సిందిగా కోరుకున్నాను. హూ విల్ బి ద నెక్స్ట్ చీఫ్ అంట. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని నోటీస్ చేయడం జరిగింది, కొన్ని మైనర్ డీటెయిల్స్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. బేసిక్ గా ఫస్ట్ నుంచి కూడా ఎక్కడో కొంచెం అభయ్కి దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. ఈ రోజు బిగ్ బాస్ ఏదో ఒక రకంగా హెచ్చరిస్తాడు అనుకున్నాను. బేసిక్ గా నేనేమనుకున్నానంటే, వీకెండ్ ఎలా వరకు ఉంది కాబట్టి నాగార్జున గారు వచ్చి అభయ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అంటారు అనుకున్నాను. కానీ ఖచ్చితంగా ఈ రోజే మొత్తానికి అయితే తెరదించేశారు. అభయ్కి మంచి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పడింది. సో ఫస్ట్ నుంచి కొంచెం చూద్దాం అసలు ఎవరెవరు ఎలా మాట్లాడారు, ఏం జరిగింది దీనికి సంబంధించి. మణికంఠ నిఖిల్ కాన్వర్జేషన్ ఉంది కదా, మణికంఠ బాగా హట్ అయ్యాడు. మాట్లాడితే మనోడు ఎమోషనల్ అయిపోతున్నాడు అని అందరూ బయట టాక్ నడుస్తుంది. బేసిక్ గా నేను బయటకు వెళ్ళి కొంతమంది జెన్యూన్ రివ్యూ చెప్తారు కదా, స్టూడెంట్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటంటే, మణికంఠ చాలా పెద్ద సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. లైక్ లాస్ట్ సీజన్ లో పల్లవ్ ప్రశాంత్ తో పోలుస్తున్నాడు. పల్లవ్ ప్రశాంత్ నిజంగా మనోడు సేఫ్ గేమ్ ఆడాడా అని అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు. సేఫ్ గేమ్ కాదు, అంటే ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడు అని కొంతమంది అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, మణికంఠ చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నాడంట. అబ్బా అది ఏం అబ్జర్వ్ చేస్తున్నాడా, ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాడా అనేది వాళ్ళకే కన్ఫ్యూజన్, వాళ్ళ క్లాన్ మెంబర్స్ కే. సో అంటే మనోడు టాలెంట్ అంత ఇదిగా ఉంది. బేసిక్ గా మనం చూస్తున్నది ఈ గంట మాత్రమైనప్పటికీ చాలా మంది అంటే ఆ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైవ్ అంటే ప్రతి రోజు మా అబ్బాయితో ఒక అట్లీస్ట్ 12 hours అని గడుపుతారు కాబట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్ గా మణికంఠ ఎలాంటి వాడు అనేది అయితే తెలుసుకుంటది. నెక్స్ట్ ఆ కాన్వర్జేషన్ లో మణికంఠ బాగా హట్ అయ్యాడు. బేసిక్ గా ఎందుకు హట్ అయ్యాడు అంటే, ఎస్టర్డే జరిగిన ఏదైతే ఈ గుడ్ల క్లాన్ ఉందో ఆ గుడ్డు పెట్టే కోడి దగ్గర నిఖిల్ కొంచెం ఈడ్చి బయటికి లాగాడు మణికంఠని. అక్కడ బాగా హట్ అయ్యాడు మనోడు. ఎందుకంటే మణికంఠ బేసిక్ గా కొంచెం ఫిజికల్లీ వీక్ కాబట్టి మనోడు కొంచెం అక్కడ ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. బేసిక్ గా పృథ్వీ మాట్లాడేటప్పుడు పోయి పక్కన ఆడుకోబోరా ఏదో రాగి అని పదజాలం వాడడం, మణికంఠను కొంచెం కించపరుస్తూ మాట్లాడడం, ఎంత ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు మనోడు. పైగా నిఖిల్ ఎప్పుడైతే సోనియా వల్ల కొంచెం ప్రెజర్ కి గురయ్యో లేకపోతే పక్క నుంచి చేయి అలా అంటుండేసరికి మనోడు ఒక సైకోయిటిక్ బిహేవియర్ లేక వాట్ ఎవర్ ఫిజికల్ వైలెన్స్ కి అయితే దిగేసి మనోడు మణికంఠని ఈడ్చి అవతల కొట్టేశాడు. బేసిక్ గా చెప్పాలంటే హౌస్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ యాజ్ ఎ ఫిజికల్ గా నిఖిల్ అలా లాగొట్టడం, మణికంఠ కొంచెం ఎక్కడో మనోడు కళ్ళు తిరిగినట్టుగా పడిపోయాడు. బేసిక్ గా ఊపు అలాంటిది. సో అక్కడ దానికి సంబంధించి మణికంఠ ఒక డిస్కషన్ పెట్టాడు కదా, పాప నాకు ఎందుకో మణికంఠ జెన్యూన్ గా కనిపించాడు. ఇంతవరకు ఏమో ఎమోషనల్ ఓవర్ సెంటిమెంట్ వాట్ ఎవర్ అనేది ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నప్పటికీ నాకు ఎందుకు కొంచెం ఎక్కడో మణికంఠ జెన్యూన్ గా ఫీల్ అయ్యాడని అనిపించింది. నిఖిల్ కూడా తప్పులేదు బేసిక్ గా ఇక్కడ, ఎందుకంటే నిఖిల్ గేమ్ మీద ఫోకస్ చేశాడు. అంటే ఎందుకంటే గేమ్ లో ఓడిపోతే ఖచ్చితంగా టాస్క్ లో ఓడిపోతే మాత్రం ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఖచ్చితంగా మిస్ అవుతాయి. సో దానికి నిఖిల్ ఏదో కొంచెం అగ్రెసివ్ గా ఆడాడు, ఫిజికల్ వైలెన్స్ కి పాల్పడ్డాడు. కంపారిటివ్లీ పృథ్వీతో కంపేర్ చేసి నిఖిల్ ది బెస్ట్ ఇచ్చాడు అనిపించింది. పృథ్వీ మాత్రం మాట్లాడితే కళ్ళు పెట్టేస్తాడు, పెద్దగా అరిచేస్తాడు, ఏందో అర్థం కాదు. ఎందుకలా ఉన్నాడు తను తెలుసుకుంటే మంచిది. రైట్, తర్వాత అందరూ హక్ చేసుకున్నారు. అబ్బా నిఖిల్, సోనియా, మన అభయ్ అండ్ మణికంఠ. అంటే నేను నిన్న జరిగిన టాస్క్ లో మాత్రం అభయ్ మీద సోనియా కొంచెం నిప్పులు కురిపిస్తోంది. అదే పరస్పరం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏదో కొంచెం సీరియస్ గానే ఉండింది అనిపించింది నాకు. బట్ ఒకటే రియలైజ్ అయ్యాను నేను, బిగ్ బాస్ రా బాబు, మనం ఎప్పుడు కూడా ఎవరికి శత్రువు కాదు, ఎవరెవరికి మిత్రువు కాదు. అంటే ఎప్పుడు ఎవరు ఎలా ఏ టైంలో ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు విడిపోతున్నారు అర్థం కాదు. మొన్నటిదాకా దోశ ఇష్యూలో విష్ణుప్రియ అని ప్రేరణ బాగానే కొట్టుకున్నారు, పెద్ద ఇష్యూ అయింది. సడన్ గా దోశ తీసుకెళ్లి నోట్లో పెట్టగానే విష్ణుప్రియ కరిగిపోయి ఓకే నాన్న అనేసింది. తర్వాత అంటే నిన్న జరిగింది టాస్క్ లో పోరాలాగా ఆ పదజాలం వల్ల ఏదైతే ఈ వర్డ్స్ యూజ్ చేస్తారు, నిజంగా మైండ్ పోయింది నాకు. అంటే ఎవరిది తప్పు అనేది ఎగ్జాక్ట్ గా ఆ కెమెరాస్ వైజ్ కొంచెం జూమ్ చేసినా సరే తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ మనం నమ్మలేం ఎవరు ఏం చేశారో ప్రేరణ అని, లేదా ప్రేరణ ఎవరైనా ఏమైనా చేసిన. ప్రేరణ నాకు తెలిసి అబ్జర్వ్ చేసిన ప్రకారం తనే కాల్తో సీతను పుష్ చేస్తే, సో దానికి విష్ణుప్రియ వచ్చి డిఫెండ్ చేస్తూ తను కొంచెం నొక్కి పెట్టినట్టుగా అనిపించింది నాకు. దానికి ఏదో పోరా అంటే క్యారెక్టర్ లెస్ అని ఒక పదం వాడింది నిన్న. అది నాకు చాలా అంటే ఎందుకో కొంచెం కరెక్ట్ అనిపించలేదు. బికాస్ ఎందుకో ఆ అమ్మాయి ఆ టైంలో అలాంటి వాడు ఉండకూడదు. బేసిక్ గా ఇప్పటికే చాలా వరకు సోనియా గురించి మన విష్ణుప్రియ గురించి ఇప్పటికే చాలా మంది సోనియా కూడా ఈ క్యారెక్టర్ వైజ్ వీటికి సంబంధించి అడల్టరీ కామెడీ తన ప్రొఫెషన్ రిలేటెడ్ గానే
సోనియాని అలా అనిందంటే దానికి కారణం ఖచ్చితంగా తన ప్రొఫెషన్ ని. బికాజ్ ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ కైండ్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో బుల్లితెర ఇట్లో చేసే వాళ్ళంతా కూడా కొంచెం అడల్టరిక్ టైప్ ఆఫ్ కామెడీ, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడడం, సో వీటికే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి సో దాన్ని ఉద్దేశించి సోనియా అనింది. బట్ ఇక్కడ నాకు సోనియా అనే ముందు తను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. బేసిక్ ఎందుకంటే సోనియా చేస్తుంది నన్ను అడిగితే అసలే అడల్టరీ ఇన్ ద హౌస్ అనకూడదేమో తెలియదు కానీ బట్ నాకు అనిపించింది మాత్రం అది. ఎందుకంటే మాట్లాడితే హక్ చేసుకోవడం, మాట్లాడితే దగ్గరికి వెళ్ళిపోవడం. పృథ్వీ ఏమో రానాన్న అంటాడు, నిఖిల్ ఏమో పోనాన్న అంటాడు, అభయ్ ఏమో రా తల్లి బుజ్జి తల్లి అని చెప్పి భుజం ఆడించుకొని సిస్టర్ ఫీలింగ్ అయినా. బట్ వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు పృథ్వీ అండ్ నిఖిల్ మాత్రం ఎప్పుడు ఆ సిస్టర్ ఫీలింగ్ తో చూసినట్టయితే నాకు అనిపించలేదు. ఈఎంఐ బ్రదర్ ఫీలింగ్ తో ఉన్నట్టయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. సో చూస్తున్న మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో నెక్స్ట్, అండ్ వీళ్ళు హక్ చేసుకోవడం గుడ్, అంటే హౌస్ కి హెల్త్ కి మంచిది. అండ్ ఇక్కడ అబ్బాయి ఒకటి అన్నాడబ్బా, డైరెక్ట్ గా బిగ్ బాస్ నే బయాజ్ అనేసాడు. నిజంగా బిగ్ బాస్ ని బయాజ్ అనే ఇంత అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడో తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు అభయ్కి నాకు తెలిసి ఒక మంచి అంటే విన్ అయ్యే ఆ క్వాలిటీస్, ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. బట్ చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. లాస్ట్ టైం శివాజీ గారు లాగే మిస్టేక్ చేస్తున్నాడు. లాస్ట్ టైం శివాజీ గారు కూడా అంతే విన్నర్ అవ్వాల్సిన వ్యక్తి కేవలం నాగార్జున గారిని డిఫెండ్ చేసి మాట్లాడడం ద్వారా, ఎదిరించి మాట్లాడడం ద్వారానే బొక్క బోర్లా పడ్డాడు. విన్నర్ కి ఆల్మోస్ట్ దగ్గరికి టప్ అని పడ్డాడు. సో అర్థం చేసుకో, అదేంటి భయ ఎదిరించినంత మాత్రాన కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాగార్జున గారిని ఎదిరించాక కూడా విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా అంటే బయట పీపుల్ అందరూ కూడా కొంచెం ఎక్కడో నాగార్జున గారి వైపు కొంచెం చిన్న చూపడే అవకాశం ఉంది. బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ తగ్గే అవకాశం ఉంది. బిగ్ బాస్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నారు అనిపించింది నాకు. సో అబ్బాయి కొంచెం అనకుండా ఉంటే మంచిది, బట్ అనేసాడు. ఏముంది ఇంకా. కానీ తర్వాత నిజంగా బిగ్ బాస్ వీళ్ళని పిలిచి ఒక వార్నింగ్ ఇవ్వడం మాత్రం నాకు బాగా అనిపించింది. అంటే స్టార్టింగ్ నుంచి ఆ టోన్ మీరు గమనించారంటే బిగ్ బాస్ లో ఆ కోపం, కొంచెం ఆవేశంగా మాట్లాడడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఖచ్చితంగా వేసేస్తాడు అనుకున్నా, వేసేసాడు డైరెక్ట్ గా. అంటే ఇప్పుడు ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడినప్పుడు అభయ్ చాలా తెలివిగా అందరూ ఎక్కడ అభయ్నే అంటారేమో అని అభయ్ రూమ్కి వెళ్ళిన తర్వాత నేనేమనలేదే, నాకేం తెలియదే, జస్ట్ ఊరికే ఏదో జోక్ చేసా అంతే, మనకి అసలు ఏమి తెలియదు అన్నట్టుగా ఫేస్ పెట్టాడు. కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ హట్ అయింది అభయ్ వల్లే. అది నేను అప్పుడే గెస్ట్ చేసిన తర్వాత ఎలా రివీల్ అయింది. అభయ్ కొంచెం ఎక్కువ మాట్లాడాడు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఎక్కడ ఎంత ట్రై చేసినా కూడా మన వాడు వల్ల కాల. తర్వాత రైట్, నిఖిల్ అండ్ అభయ్ ఒక డిస్కషన్ పెట్టారు. ఏంటి, సోనియా సిగరెట్ తాగద్దురా బాబు అని ఫస్ట్ నుంచి చెప్తోంది. నువ్వు ఏది అడిగినా ఇస్తానంటుంది, నీకోసం ఏదైనా చేస్తానంటే సిగరెట్ ఆపేరా బాబు అంటుంది. అసలు నన్ను అడిగితే హ్యాబిట్ ఎందుకు మార్చుకోవాలి? నాట్ హ్యాబిట్, హాబీ అది. ఎప్పుడో ఏదో సిగరెట్ తాగుతాడు, కొంచెం టెన్షన్ గా ఏదైనా కొంచెం అనిపించినప్పుడు తాగుతాడు. నీకోసం ఎందుకు మార్చుకో? నువ్వు మార్చుకుంటావా? బిహేవియర్ మార్చుకోగా, నీ క్వాలిటీస్ లేకపోతే నీ ఇండివిజువాలిటీ నువ్వు మార్చుకోగా. మార్చుకోనప్పుడు నీకోసం నీకు ఎందుకు మార్చుకోవాలి? అంటే నువ్వు చెప్పినప్పుడు వెంటనే సరేనమ్మా నువ్వు నాకు ఇంత కంఫర్ట్స్ ఇస్తున్నావు కదా హౌస్ లో, సో నీకోసం నేను మానేస్తాను, నీకోసం నువ్వు చెప్పినట్లే వింటాను. నిఖిల్ ఎవరు చెప్పినా వినడు. ఓకే, ఇన్నట్టు నటిస్తాడు అంట, వేస్ట్. ఒక్కరి మాట కూడా వినడు, జస్ట్ నిబ్రం అంతే. ఓకే, సో నువ్వు గుర్తుపెట్టుకొని దయచేసి హౌస్ లో కొంచెం కంట్రోల్డ్ గా ఉంటే బెటర్. నీ మాట అందరూ వినాలని నువ్వు ఫీల్ అవుతావు, నువ్వెవరి మాట విను. ఓకే, కొంచెం నువ్వు వింటూ ఉంటే అందరూ వింటారు. పైగా హాబీ వదిలేయి, నిఖిల్ ఇష్టం. దానికి మళ్ళీ నిఖిల్ ఏదో పాపం తిన్నావా అంటే తిన్నావా అని నన్ను అడుగుతాడు ఏంటి తిన్న తర్వాత అని నువ్వు సీరియస్ గా పోయి అభయ్తో డిస్కషన్ పెట్టడం. మనోడు ఏమంటే నవ్వుతూ మాట్లాడతాడు కానీ అసలు ఎవరు పక్కున్నాడో తెలియదు అభయ్. ఓకే, అండ్ నెక్స్ట్ నిఖిల్ దీనికి కొంచెం ఎక్కడో హట్ అయ్యి వెళ్ళి డిస్కషన్ పెట్టడం అనవసరం. ఇదంతా సోది. అది నీ ఇష్టం, నీ ఇండివిజువాలిటీ. తను చెప్పినట్టు నువ్వు ఎందుకు వినాలి? తన క్లాన్ చీఫా కాదుగా, మరి నువ్వు ఎందుకు వింటావు? వినవు కదా, అదే చెప్పు. ఎవరో ఎక్కడో హట్ అయిపోతారని నువ్వు అట్లాగే కామ్ గా ఉంటే లాస్ట్ కి కొంచెం నలిగేది నువ్వే. ఓకే, నలిగి లాస్ట్ కి నువ్వు నామినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్స్ వద్దు. బిగ్ బాస్ లో ఉన్న 100 రోజులు హ్యాపీగా గేమ్ మీద ఫోకస్ చేసి ఎవరు ఎలా పోయినా పట్టించుకోకుండా, ఎవరు ఎలా ఏమంటున్నా పట్టించుకోకుండా, ఈ ఏదైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి వీటిని పక్కకి నెట్టి గేమ్ మీద ఫోకస్ చేయి. ఓకే, ఎప్పుడు నీ మీద అంటే నీ మీద ఉన్నటువంటి ఏదైతే ఆ ఒపీనియన్ ఉంటుందో అది ఎప్పుడు ఒకేలా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటది. ఫస్ట్ లో నేను శత్రువుగా చూసి సీత ఈ రోజు నువ్వంటే నువ్వు పడి చచ్చిపోతున్నావు. వాస్తవం ఇది. అంటే నిఖిల్ అంటే యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే ఒపీనియన్ వచ్చింది. కొంతమంది స్టార్టింగ్ లో శత్రువులు కూడా మళ్ళీ మిత్రులు కూడా వారు శత్రువులయ్యారు. అసలు ఎవరితో ఉంటున్నారో తెలియట్లేదు.
ఓకే, సో దాన్ని నువ్వు కొంచెం అర్థం చేసుకొని గేమ్ ఆడితే మంచిది నిఖిల్. నీకు మంచి అంటే నువ్వు బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం కూడా నీకు ఉంది. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు ద బెస్ట్ సజెషన్ ఫర్ అంటే నీ వరకు నేను ఇవ్వగలను ఇది మాత్రమే. అండ్ లాస్ట్ కొంచెం వచ్చే ముందు నాకు ఇక్కడ ఇంకొకటి అనిపించింది, ఇది నిఖిల్ చేతులారా చేసుకుందబ్బా. నిన్నెవడు అంత చనువు ఇమ్మన్నాడు సోనియాకి? నిన్నెవడు తీసుకోమన్నాడు సోనియా నుంచి అంత చనువు? ఎవరు అడిగారు? తను అడిగిందా? నువ్వే వెళ్ళు, నువ్వే నానా అన్నావు. సోనియా గురించి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టు నువ్వే. దానికి తోడు బిగ్ బాస్ కొంచెం ఏదో లవబుల్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వేయడం, చూపెట్టేటప్పుడు కొంచెం ఏదో వీళ్ళ మధ్య ఏదో జరుగుతోందిరా అన్నట్టుగా ఏదో ఒకటి పోర్ట్రేట్ చేయడం. సో ఇలా క్రియేట్ అవ్వడం వల్ల బయటికి అది ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే ఏదో జరుగుతుందిరా లోపల, బట్ బిగ్ బాస్ బయట పెట్టట్లేదు అనే థాట్ ప్రాసెస్ కి పీపుల్ వచ్చారు. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏం జరుగుతుంది ఏంటనేది దేవుడికి తెలియాలి. అయితే ఇప్పుడు పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ ఖచ్చితంగా నాకు తెలిసి రేపు ఎలిమినేషన్ కి దగ్గరలో ఉంటాడని అయితే నాకు అనిపించింది. బికాస్ ఎస్టర్డే తన బిహేవియర్, అదేంటి అభయ్ కూడా బిహేవ్ చేశాడని కాదు, ఇక్కడ తను ఆల్రెడీ ఒకసారి బూత్ మాట మాట్లాడొద్దని ఖచ్చితంగా నాగార్జున గారు చెప్తే కూడా మనోడు లెక్క చేయకుండా ఏదో మాట్లాడేశాడు. సో అలా మాట్లాడడం ముమ్మాటికి తప్పు. ఆదిత్య ఓం గారిని వాడు వీడు అనే పదజాలం వాడాడు, అది 100కి 200% రాంగ్ అది. బికాస్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు ఏదైతే కొన్ని సాంగ్ ఉందబ్బా ఆయనది ఫేమస్ది, ఏదో ఆ సాంగ్ ఆ రిలీజ్ అయ్యానికి మనోడు పుట్టుంటాడో లేదో నాకు తెలియదు. ఓకే, అంత చిన్నపిల్లడు, నువ్వు కొంచెం నేర్చుకోవాలి కదా, బెటర్ తెలుసుకుంటే మంచిది. కొంచెం అగ్రెషన్ తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ సోనియాకి రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చాడు? అందరూ ఏంటంటే సోనియా ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు అని అందరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ గా సీత కూడా ఏడ్చింది. నన్ను అడిగితే సోనియాకి ఇవ్వడానికి గలది మెయిన్ రీజన్ అంటే స్ట్రాటజీ. 100కి 200% ఇట్స్ ఏ స్ట్రాటజీ. గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, సోనియా కాకుండా ఇంకెవరికైనా టాస్క్ రూపంలో ఉండే వాటికి సంబంధించి నీకు ఆలోచించే ఉంటాడు. సో సోనియాకి ఇవ్వడం ద్వారా ఇంకొకటి తనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా డిఫెండ్ కూడా చేస్తుంది. సో ఈ రీజన్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు అనుకుంటే కూడా కొంచెం కరెక్ట్ గానే ఉంది అవే. బట్ నాకు అనిపించిన దాని వరకు ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ గేమే. ఎందుకంటే సోనియాని టాస్క్ లో ఓడించడం ఈజీ, బికాస్ సోనియా కొంచెం టాస్క్ల పరంగా ఎక్కడో కొంచెం వీక్ కదా. మిగతా ఎవరైనా ఆడగలుగుతారు. విష్ణుప్రియ స్ట్రాంగ్ ఆడగలుగుతుంది, సీత ఉంది, కొంతమంది ఉన్నారు, ఖచ్చితంగా నైనిక కూడా. సో నాకు తెలిసి సోనియా ఒకటే కొంచెం ఎక్కడో వీక్ కాబట్టి దానికి సీత పెద్ద ఫీల్ అయిపోయి ఏడ్ చేసి గందరగోళం చేసేసి అంత అవసరం లేదు. ఎందుకు యాడ్ అవడం దేనికి? ఇప్పుడు ఓడిపోయింది సోనియా, నెక్స్ట్ ఉన్నాయి ఇంకా తెలుస్తుంది ఎందుకు ఏంటనేది. బిగ్ బాస్ ఇంకొకటి, ప్రతి ఒక్కరు హౌస్ లో ఉన్న వాళ్ళు, మీరు చెప్పే సజెషన్ మీకు ఎలాగో మీ దాకా రావు, అలా వచ్చే పని అయితే ఈ పాటికి మీ స్ట్రాటజీస్ అన్ని తెలిసిపోయి ఉంటాయి బయట ఏం జరుగుతుంది అనేది. కాకపోతే నేనేమంటానంటే ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళకి ఒక థియరీ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా రాసుకొని ఉంటారు ఏది ఎలా 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 ప్రొజెక్ట్ చేయాలి, ఎలా 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 ప్లే చేపిస్తే ఎలా జనానికి అట్రాక్ట్ చేయొచ్చు. ఊరికే సీజన్ 8 ఈ 600 ఎంతో మనం చెప్పాడు నాగార్జున గారు, బిలియన్ మినిట్స్ ఎన్నో కొట్టిందంట అది. సో ఊరికే కొట్టేది కదా, వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. సో అంత పెద్ద షోని డిజైన్ చేసినప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావనివ్వండి, దానికి సంబంధించిన ఎవరైతే ఆ క్రూ మెంబర్స్ ఉంటారో వాళ్ళకనే తెలియదా ఎలా చేయాలో? మీరు జడ్జ్ చేస్తే ఎలా? బిగ్ బాస్ నది కూడా సీజన్ 8 వరకు వచ్చిందాన్ని మీరు జడ్జ్ చేయకూడదు కదా. కొంచెం నాలెడ్జ్ తో బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మీరు వచ్చి మాటలు తినకుండా ఉండేదైతే ఉంటుంది. సో రైట్, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఈ ఎపిసోడ్ లో ఇదే నేను ఇవ్వనుకున్న రివ్యూ. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ రూపంలో. పైన thumbnail చూసి కావ్య గారు ఎక్కడికి వెళ్ళారని ఎవరైతే కొంచెం కంగారు పడుతుంటారు, ఎక్కడికి వెళ్ళలేదు, కొంచెం ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. రేపు అయితే ఖచ్చితంగా వస్తారు ఆవిడ. రైట్, మనతో మళ్ళీ దీనికి సంబంధించి ఒక డిస్కషన్ అయితే పెడతారు. రైట్, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను విరామ్.